హలో ఫుడీస్, ఈరోజైతే మనం కీర దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. యాక్చువల్గా అయితే చేసేటప్పుడు ఎలా వస్తుందో అనుకున్నాను, మొత్తానికైతే చాలా బాగా వచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా తిన్నారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక కీర దోసకాయని తీసుకోండి. కీర దోసకాయ పైన ఉన్న పీల్ మొత్తం తీసేసి వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి తగినన్ని, టమాటాలు 3, ఒక ఉల్లిపాయ, 6 చిన్న ఉల్లిపాయలు, కొంచెం చింతపండు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ వేరుశెనగ గుళ్ళు వేసుకొని వేపుకోవాలి. లైట్గా వేరుశెనగ గుళ్ళు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చూపించిన పచ్చిమిర్చి, టొమాటో, ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయలు, చింతపండు కూడా వేసి వేపుకోవాలి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, టొమాటో, ఉల్లిపాయలను ఒకసారి గరిటెతో తిప్పుకొని ఇందాక కోసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కల్లో ఒక 1/2 కప్ కీర దోసకాయ ముక్కల్ని మాత్రమే వేసుకోవాలి. అన్నీ వేసుకోకూడదు, మిగిలిన తర్వాతకి వాడుకోవాలన్నమాట. ప్రస్తుతానికైతే కొన్ని ముక్కల్ని మాత్రం వేసుకోవాలి మనం. ఆ కీర దోసకాయ ముక్కల్ని కూడా వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకొకసారి ఈ వెజ్జీస్ అన్నిటిని కూడా మనం గరిటెతో తిప్పుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందాక పట్టు పెట్టుకున్న వేరుశెనగల పౌడర్లో కొన్ని కీర దోసకాయ ముక్కలు వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ కచ్చాపచ్చా మిశ్రమంలో చల్లార్చి పెట్టుకున్న మిశ్రమం అంతా వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన కీర దోసకాయ ముక్కల్ని కూడా వేసి స్పూన్తో తిప్పుకోండి. ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ కీర దోసకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫన్ విత్ SVL ఛానల్. ఇంకో విషయం, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.